ఎస్. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లేదు. అందరికీ సుపరిచితుడే. కాంగ్రెస్ పార్టీ కోసము నిజంగా పనిచేసిన వాళ్ళలో ఫ్రంట్ ఆఫ్ ది లైన్‌లో తన వ్యయ ప్రయాసలు కోర్చి తన గలం విప్పిన వ్యక్తి. కానీ మరి ఈ రోజు ఎందుకు ఒక అడ్వైజ్ ఒక అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నాడు? ఏంటి ప్రాబ్లమ్? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమా? లేదంటే రేవంత్ రెడ్డి ఎవ్వరి సలహాలు తీసుకోకపోవడమా? అసలేంటి అనే విషయాల్ని మనం ఎందుకు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎవరో కాదండి మనతో ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. యాహ్! ఎప్పటినుంచో కలవాలనుకున్నాను. టైం దేనికైనా ఒక టైం రావాలంటారు. నాకు మీతో కలవడం ఇప్పుడు ఒక టైం వచ్చింది. బైబిలికల్ స్టేట్మెంట్ ఒకటి ఏముంటుందంటే బైబిల్‌లో దేర్ ఈస్ ఎ సన్ ఫర్ దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ సోయింగ్, దేర్ ఈస్ ఎ టైమ్ ఫర్ రీపింగ్ ది హార్వెస్ట్ అంటారు. విత్తనం నాటడానికి సమయం ఉంటుంది, హార్వెస్ట్ చేయడానికి సమయం ఉంటుంది. యూ కెనాట్ కండెన్స్ ఐదర్ ఆఫ్ దెమ్ అని. ఎప్పుడు నాటాలో గప్పుడే నాటాలి. కరెక్టే. సో టైమ్ ఈస్ డిసైడెడ్. యెస్. ఎనీవే ఇట్స్ ఎ నైస్ మీటింగ్. యాహ్! థాంక్ యూ సార్. ఏంటి ఫస్ట్ ఓంచెసారి ఎందుకంటే మీ గురించి ఒకసారి అది కూడా మొదలు నాకు కావాలి. మీరు చాలా మీ వాయిస్ బాగా వినిపించారు. నిజంగా చెప్పాలంటే ప్రభావితం అంటే మన తెలంగాణలో ఈరోజు 1.8% ఓటు తేడా ఉందంటే దాంట్లో ఆ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మీరొకరున్నారు. ఏమైంది అసలు? అంత ఇదిగా మాట్లాడి ఆ గాంధీ భవన్‌కి వెళ్ళి, గాంధీ భవన్ బయట నిల్చొని మాట్లాడి మీ వంతుగా అంత ప్రయత్నం చేసినారు. ఎందుకు? కనీసం మీరు మీ దోవలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఏంటి? కనీసం మిమ్మల్ని ఏ రోజన్నా పలకరించలేదా? కనీసం కన్సిడర్ చేయలేదా? అట్‌లీస్ట్ మీలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా బాగా ఉపయోగపడతాయి. అందరూ అనుకున్నారు. సరే మీరు పదవులు ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు కానీ, ఒక సముచిత స్థానంలో ఉంటారు కొంతమంది అనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా ఆ స్థానంలో లేరు. కారణం ఏమై ఉంటదంటారు? ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ ది ఐడియా ఆఫ్ జాయినింగ్ కాంగ్రెస్ నాట్ విత్ ఎన్ మోటివ్. ఫండమెంటల్ అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏమి అంటే ఇక్కడ చేరడము, కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఢిల్లీలో చేరడం అనేవి రెండు. ఐ కమ్ ఫ్రమ్ ఎ లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ అండ్ యూనివర్సిటీ డేస్ ఎట్సెట్రా. ఒక సహజంగా ఒక దళిత్ కాన్సెప్ట్ అనే దానికి అట్రాక్ట్ అయిన వ్యక్తిని. నేను పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళే లెఫ్టిస్ట్లే. సో మల్లికార్జున్ ఖర్గే గారు ఒక మహాసముద్రం లాంటి పార్టీకి ఒక అధ్యక్షుడై ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా నడుస్తుంది. మై జాయినింగ్ షుడ్ బి విత్ హిమ్ అని నేను అనుకున్నాను. అనుకొని మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే, నేను వెన్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ లీడర్, ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ డీలింగ్ విత్ 2 డిపార్ట్మెంట్స్, రెవెన్యూ అండ్ పోలీస్. అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కేసులలో ఆనాడు ప్రభుత్వం తరఫున నేనే ఆర్గ్యూ చేసిన. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే మధ్యరాత్రి అరెస్ట్ చేసినారో, మిగతా అన్ని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినారు రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని. అది ఆర్గ్యుమెంట్కు అప్పటి సెకండ్ జడ్జి జస్టిస్ కొడంగల్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అండ్ ఇంకొక బెంచ్ జడ్జి దగ్గర ఆ మ్యాటర్ హియరింగ్కి వచ్చింది. రేవంత్ రెడ్డి తరఫున ఆర్గ్యూ చేసే వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఒక పెద్ద పులి, దాన్ని బయటకు విడిస్తే పెద్ద పరిస్థితి కాలుస్తుందని, అదని ఇదని చాలా గొప్పగా హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్లలో ఆయన గురించి చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటి సెకండ్ జడ్జ్ ఈ ఆస్మి దే సే దట్ దెర్ ఇస్ థ్రెట్ టు హిజ్ లైఫ్, వాట్ యు సే అని. అంటే నేనేమన్నాను, నో, ఇన్ ఆర్ స్టేట్ మై లార్డ్, ది బుల్లెట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్, నోబడీ వుడ్ లైక్ టు వేస్ట్ ఎ బుల్లెట్ ఆన్ హిమ్, there is no such great requirement as such, because he has made a statement that they are going to disturb the public meeting of honorable chief minister. We had to take him preventively under our custody. We are going to release him the moment the public meeting is over. ఆనాడు కేసీఆర్ గారు అక్కడ వికారాబాద్లో మీటింగ్, కొడంగల్లో మీటింగ్ అయితే ఆ జడ్జి ఏమన్నారంటే, కాల్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్నాడు. అంటే నేను ఐఎమ్ సారీ, ఐ కాంట్ కాల్ హిమ్ లైక్ దట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈజ్ నాట్ అ పోలీస్ కానిస్టేబుల్ టు బి కాల్డ్ లైక్ దిస్. యూ హ్యావ్ టు హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ పొజిషన్ ఆల్సో. His services are under the control of the Election Commission of India. At the moment, he is the chief person looking after the law and order. We cannot call him like that అన్నాడు. అన్న తర్వాత దెన్ స్పీక్ టు ది ఎస్పీ అన్నారు, అన్నపూర్ణ అని అప్పుడు మా ఎస్పీ గారు. I said no, I can't speak to her also. She is just in charge of the issue. At this juncture, I cannot disturb her. అంత ఆయన జడ్జి ఏమన్నారు, I think they won't lift your phone అన్నాడు.
అది కొద్దిగా ఇట్ ప్రిక్డ్ మై ఈగో. ఐ టోల్డ్ హిమ్ రైట్ ఫ్రమ్ ది కానిస్టేబుల్ లెవెల్ టు directly to the Director General of Police. Everybody will lift my phone. There is no doubt about that part of it. But then I, for myself, I do not feel that this is the right time to disturb the DGP or the SP. Another తర్వాత you don't have the bent of mind, you call the Advocate General అన్నాడు. సరే అని చెప్పేసి ఓకే రైట్ అని మళ్ళీ 2:30కి ఆ కేసు వినడానికని వచ్చింది. ఈలోగా డీజీ గారు పిలుస్తానని చెప్పేసి అడ్వకేట్ జనరల్ గారు ఎష్యూరెన్స్ ఇచ్చి డీజీ గారిని పిలిచినారు. పిలిచిన తర్వాత కూడా డీజీ ఆ సబ్జెక్టు కొత్త, అప్పటిదప్పుడు ఏజీ గారికి మాత్రం ఏమర్థం అవుతుంది. సో మళ్ళీ అల్టిమేట్లీ ఆయనను పక్కకు పెట్టి మళ్ళీ నేనే ఆ కేసు ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఎట్లుంటుందంటే లీగల్గా ఆర్గ్యూ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద బాణాలు వేస్తుంటే మనం అంతే పవర్ఫుల్ బాణాలు వేస్తాం. దే ఆర్ నాట్ అవర్ వ్యూస్, దే ఆర్ ది వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై అవర్ క్లయింట్. No advocate will have a personal ideology as such. He will only argue what has been briefed to him, what is he supposed to. సో ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంలో కొన్ని మాటల దొర్లిన మాట వాస్తవం. అదే కాకుండా మిగతా 2-3 కేసులలో కూడా ఈ ఓటుకు నోటు కేసులు ఇట్లాంటి కేసులు నేను డీల్ చేసిన. సో సంహౌ అక్కడ అంటే ఆయన తరఫున ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళకి నాకు ప్రొఫెషనల్ రైవలరీ ఎప్పటి నుంచో ఉంది, అది మొదటి నుంచి ఉందన్నమాట. దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ has somehow gone into the mind of Revanth Reddy. That's what I personally feel. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అతను నన్ను చూసినప్పుడు అంటే ఢిల్లీలో ముఖం చిట్లించుకున్నాడో ఆనాడే నాకు అర్థమైంది అంటే అయ్యో నేను పొరపాటు చేశానా ఏమి అనే ఫీలింగ్ నాకు వచ్చింది. తర్వాత నేను రెండవసారి ఆయన కలిసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత GOMS నెంబర్ 46 వాళ్ళ విషయంలో కూడా కలిసినాను. ఒక 15 to 15 minutes అట్లా. He gave me a patient hearing. He heard me. I felt that definitely once the Honorable Chief Minister is aware of the issue, ఆయన మాట్లాడేటప్పుడు కూడా నాకు రవ్వంత కూడా అనుమానం జరగనీయలేదు. అంటే దట్ he is inclined to do something అన్న ఇంప్రెషన్ ఇచ్చినాడు. బట్ ఫ్రమ్ ది సెకండ్ డే ఆన్వర్డ్స్ he was rather doing things which are against what I advised him. అది నాకు బాధ కలిగించింది అన్నమాట. దాని తర్వాత నాకు అనిపించింది ఇట్స్ నాట్ వర్త్ ది సాల్ట్. Nobody need to compromise on self-respect and go begging. And చేయకపోతే it's all right. That is his idea. He is the chief minister. He will decide అని అనుకున్నాను. అంటే ఆ రోజు ఎప్పుడైతే చెప్పేటప్పుడు మాత్రం నేను చెప్పినాను GOMS నెంబర్ 46 వల్ల రూరల్ విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు మూల ఉద్దేశం GOMS నెంబర్ 46ది రూరల్ క్యాండిడేట్స్ కి బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టినాము. అర్బన్ వాళ్ళకి ఎట్లాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి రిక్రూట్మెంట్ దొరుకుతుంది, రూరల్ వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది రాసినారు. కానీ బట్ ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ ది అదర్ వే. ఇట్ ఈస్ ది రూరల్ పీపుల్ హూ గాట్ మోర్ మార్క్స్, బెటర్ మార్క్స్ దెన్ ది అర్బన్ పీపుల్. తర్వాత ఎవరైతే సెలక్షన్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్, హైదరాబాద్ జంట నగరాలలో రాచకొండ ఏరియాలో ఉన్న వాళ్ళంతా 70% మంది సెటిలర్స్. వాళ్ళు 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికేట్ తీసుకురమ్మంటే ప్రైవేట్ స్కూళ్ళలోంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చేసేసి దే బికమ్ లోకల్స్ అండ్ దే డిఫీటెడ్ అవర్ ఓన్ పీపుల్. సో బీయింగ్ ఏ కట్టడి తెలంగాణవాది, నేను తెలంగాణ కోసమని పూర్తిగా కొట్లాడిన వ్యక్తిని. అసలు కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టక ముందు అప్పటి నుంచి మేము ఇందిరారెడ్డి అనుచరులుగా పనిచేసిన వ్యక్తులం. సో అది చాలా బాధాకరంగా అనిపించింది. అరే ఈ సెటిలర్స్ కోసమని తెలంగాణ ఇంట్రెస్ట్లని సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు అని చాలా పట్టుదలతో కొట్లాడుతున్న వ్యక్తి. అట్లా కొంత బాధ కలిగించింది. ఇప్పుడు ఏంది 46 జీవో పొజిషన్ ఏంది, వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఎక్కడమ్మా అసలు ఆ కేసు వస్తుంది పోతుంది వస్తుంది అంటే ఆ పోతుంది. రోజు వీళ్ళు ఒక హామీ ఇచ్చారు కదా, అంటే ఆ రోజు అందరు ఇచ్చినారు. ఈవెన్ గారు మన శ్రీధర్ బాబు ఇచ్చినాడు, బట్టి విక్రమార్క చెప్పినారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు GOMS నెంబర్ 46 వల్ల రూరల్ పీపుల్ కి అన్యాయం జరుగుతుందని. మరి తీరా చూస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేయలేదు. అక్కడికి ఒక 3-4 ఎమ్మెల్యేలు నల్గొండ వాళ్ళు వచ్చి సీఎంను కలిసి చెప్పినారు ఏదో సొల్యూషన్ ఇంకా అది కాకుండా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఊగిసలాడుతున్నట్టే ఇంకా ఒక విధంగా. ఐ డోంట్ థింక్ ది గవర్నమెంట్ హ్యాస్ ఎనీ బెంట్ ఆఫ్ మైండ్. అది వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందని నాకైతే అనిపించలేదు. ఎందుకంటే అక్కడ కొంతమంది ఆఫీసర్స్ దే ఆర్ ఏబుల్ టు ప్రివేల్ ఆన్ ది చీఫ్ మినిస్టర్.